ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చిన దానివల్ల భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక స్థానం కలిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అటు విద్యలో కానీ వైద్యంలో కానీ తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్, ప్రధానంగా విద్యకు సంబంధించి నాడు నేడు ద్వారా అద్భుతమైనటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి క్లాస్ రూమ్కి కూడా డ్యూయల్ డెస్క్లు కానీ, ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ, అలానే ఆర్ఓ సిస్టమ్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, అలానే ఒక్కొక్క క్లాసుకి 1,70,000 రూపాయలు విలువ చేసే ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ కానీ, పిల్లలందరికీ ట్యాబ్స్ ఇవ్వడం కానీ, చక్కగా యూనిఫామ్స్ ఇవ్వడం కానీ, షూస్, బెల్ట్, వారికి టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, అలానే వారికి సంబంధించినటువంటి డిక్షనరీలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని అటు సాంకేతికంగా కానీ అటు మౌలిక సదుపాయాల్లో కానీ భారతదేశంలో ఏ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా లేనటువంటి పరిస్థితులు మన ఆంధ్ర రాష్ట్రంలో కల్పించి భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ని చూసేలాగా ఈరోజు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. అయితే ఈరోజు మేము శాసన మండలిలో ఒక ప్రశ్న వేయడం కూడా జరిగింది విద్యాశాఖ మంత్రి గారిని. దానికి సంబంధించి నాడు నేడు ద్వారా గత ప్రభుత్వం ఎన్ని స్కూల్స్ లో రీఫార్మ్స్ తీసుకొని వచ్చింది, ఎంత ఖర్చు చేసింది, అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని కొనసాగింపుగా అప్పుడు మనబడి నాడు నేడు ఉంటే దానికి పేరు మార్చారు, మనబడి మన భవిష్యత్తు అన్నారు. దానికి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అడగడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి వారు ఇచ్చినటువంటి ప్రశ్నలో 3 ఫేసులుగా ఆ రోజు గవర్నమెంట్ నాడు నేడు ద్వారా రీఫార్మ్స్ ని స్టార్ట్ చేసిందని చెప్పారు. దాంట్లో మొట్టమొదటిగా 15,713 స్కూల్స్ ని ఫేజ్ 1 లో స్టార్ట్ చేసి 14,133 స్కూల్స్ ని కంప్లీట్ చేసేసింది. ఇంకా 1,580 స్కూల్స్ మాత్రమే పార్షియల్ గా మిగిలి ఉన్నాయని చెప్పి ఈ రోజు వారు ఇచ్చినటువంటి రిటర్న్ ఆన్సర్. ఫేజ్ 2లో 22,311 స్కూల్స్ ని టేకప్ చేసింది. దాంట్లో 542 స్కూల్స్ పూర్తి స్థాయిలో అభివృద్ధి అయినాయి. 21,769 స్కూల్స్ 80 నుంచి 90% దాకా పూర్తి అయినాయని చెప్పి వారు ఇచ్చినటువంటి డేటాలో ఉంది. ఇంకా థర్డ్ ఫేజ్ లో ఒక 14,000 స్కూల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి నేను వారు చెప్పినటువంటి ఆన్సర్స్ లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా వీటికి సంబంధించినటువంటి పనులు చేపట్టలేదని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే పాత బకాయిల్ని ఒక 500 కోట్ల రూపాయలు కంప్లీట్ అయినటువంటి పనులకు ఇవ్వడం తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇటుకరాయిని కూడా మేము పెట్టలేదని చెప్పినటువంటి పరిస్థితి చెప్పడం కూడా జరిగింది. నేను దానికి సంబంధించి కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఇచ్చాను. నెల్లూరులో కొన్ని స్కూల్స్ పరిస్థితి అంటే 90% పూర్తి అయిపోయినాయి. పైన అంతా కూడా ఇట్లా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. జస్ట్ ఇక్కడ పారాపెట్ వాల్స్ కానీ ఇవన్నీ కూడా కట్టాలా. 2 కోట్ల రూపాయలతో పనులన్నీ పూర్తయిపోయి ఫినిషింగ్ వర్క్స్ కాకుండా ఉంటే కేఎన్ఆర్ అనే స్కూల్లో అయితే పిల్లోడు దాన్ని పట్టుకొని అక్కడ పారాపెట్ వాల్ లేనందువల్ల అక్కడి నుంచి పడి చనిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇట్లా అనేకమైనటువంటి స్కూల్స్ ని ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. 90% పూర్తయినాయి. ఒక దగ్గర జస్ట్ ఎలక్ట్రిఫికేషన్ ఇస్తే కంప్లీట్ అయిపోతుంది. అది చాలా మైనర్ వర్క్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ గా 2 కోట్ల రూపాయలతో ఆ వైవిఎం స్కూల్ పనులు పూర్తయినా కూడా ఎలక్ట్రిఫికేషన్ కనెక్షన్స్ ఇవ్వలేకుండా 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లోటు పెట్టినటువంటి పరిస్థితి. ఇది రాష్ట్రం అంతా కూడా ఇదే విధంగా ఉంది. నాడు నేడు ఎక్కడ కూడా పనిచేయట్లా. ఇంతకు ముందు ఆర్ఓ సిస్టమ్స్ మనం పెట్టిస్తే గతంలో ప్రభుత్వ స్కూల్స్ లో తాగడానికి మంచినీళ్ళు లేని పరిస్థితుల్లో ఆర్ఓ సిస్టమ్స్ పెట్టిస్తే ఈ రోజు వాటిని రిపేర్ వస్తే 1,500 రూపాయలు కన్నా ఖర్చు పెడితే ఆర్ఓ సిస్టమ్ రిపేర్ అవుతుందన్నా కూడా ఈ రోజు కొన్ని వేల ఆర్ఓ సిస్టమ్స్ రాష్ట్రంలో మూలన పడేసినారు. దాని మీద ఒక్క రూపాయి కూడా పెట్టట్లా. ఒకవేళ కనుక రిపేర్ వస్తే స్థానికంగా మీరు చందాలు కలెక్ట్ చేసుకొని వాటిని రిపేర్ చేయించుకోమని చెప్తా ఉన్నారు. అదేవిధంగా డిజిటల్ బోర్డ్స్ సుమారుగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఒక్కొక్క డిజిటల్ బోర్డుని పెట్టిస్తే డిజిటల్ బోర్డుకి మైనర్ రిపేర్ వస్తే కూడా దాన్ని కూడా ఇంతకుముందు ఒక ఏజెన్సీకి అప్పగించినారు డిజిటల్ బోర్డ్స్ రిపేర్ చేయడానికి. ఆ ఏజెన్సీని రద్దు చేస్తున్నారు. ఇప్పుడు ఆ డిజిటల్ బోర్డ్స్ని పట్టించుకునే పరిస్థితి లేదు, పక్కన పెట్టేస్తా ఉన్నారు. అలానే మనము అందరికీ కూడా ట్యాబ్స్ ఇచ్చినాం. ఆ ట్యాబ్స్ కనుక రిపేర్ వస్తే ఇంతకుముందు ఒక ఏజెన్సీ ద్వారా ఆ ట్యాబ్ని రిపేర్ చేయించుకునే పరిస్థితి ఉంటాయి. ఇప్పుడు ఆ ఏజెన్సీ కాంటాక్ట్ని తీసినారు. ట్యాబ్స్ అన్ని కూడా రిపేర్లు వస్తే పక్కన పెట్టేటువంటి పరిస్థితి. ఈ విధంగా నాడు నేడు ద్వారా మనం ఎంత రీఫార్మ్స్ తీసుకొని వచ్చి స్టాండర్డ్స్ ని బట్టి ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ లాగా మనం డెవలప్ చేసుకుంటున్నామో ఈ రోజు వాటన్నింటినీ కూడా ఆపేసి ఎక్కడ కూడా మినిమం రిపేర్లు 1,500 రూపాయల రిపేర్లు కూడా చేయనటువంటి పరిస్థితి, 10% రిపేర్లు కూడా వర్క్స్ కంప్లీట్ చేసినటువంటి పరిస్థితిలో ఈ రోజు మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారైందంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందన్నది మీరు చూడాలా. దీనికి సంబంధించి లోకేష్ గారిని ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఏం చెప్పినారంటే మేము అవును ఇప్పుడు చేయట్లేదు, వీటికి రేటింగ్స్ ఇస్తా ఉన్నాము. ఒక్కొక్క స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు,
దానికి 2 స్టార్ 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్స్ అని ఇస్తున్నాము. ఆ స్టార్ రేటింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ స్కూల్స్ కి మేము ఖర్చు పెట్టాలన్నది దాన్ని బట్టి మేము ఒక నిర్ణయం తీసుకుంటామంటున్నారు. ఏమండి, మీరు ఒక్క విషయం ఆలోచించుకోవాలా, 80% పూర్తయినటువంటి పనులకి మీరు 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు రేటింగ్స్ పెట్టి ఈ రేటింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి? ఏ రేటింగ్స్ బేస్ చేసుకుని మరలా మీరు ఆ 10% వర్క్స్ కంప్లీట్ చేస్తారు? 80% పూర్తయినటువంటి స్కూల్స్ ని ఆ 10% కంప్లీట్ చేయలేకపోతే ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు కామ్గా ఉంటే ఆ 80% పనులు కూడా నిర్వీర్యం అయిపోవా? అవి దేనికి పనికి రాకుండా అయిపోవా? దాంట్లో ఎక్కడ కూడా ఇప్పుడు ఇబ్బందులు పడతాం లేదా? ఇవన్నీ కూడా తెలుసుకోకుండా ఇంత మీరు ఒక విజన్ ఉంది, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటా 2 సంవత్సరాల నుంచి ఒక్క స్కూల్ని కూడా ఒక్క ఇటుకరాయి కూడా పెట్టే పరిస్థితుల్లో మీరు లేరంటే ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారన్నది అర్థం చేసుకోవాలా. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూడా నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. కరెక్ట్గా ప్రతి క్వార్టర్కి రిలీజ్ చేసినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఈ రోజు 2 సంవత్సరాల్లో కేవలం 8 క్వార్టర్లు రిలీజ్ చేయాల్సి ఉంటే ఒక్క క్వార్టర్ మాత్రమే రిలీజ్ చేసి మాట్లాడితే మా మైకులు కట్ చేసి మా గొంతులు నొక్కే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. తప్పకుండా వీటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వాన్ని నిలదీయడం కూడా జరుగుతుందని, ఈ నాడు నేడు ఫీజు రియంబర్స్మెంట్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసేంత వరకు ప్రభుత్వాన్ని నిలదీయడం కూడా జరుగుతుందని తెలియజేస్తాను. మేము దానికి సిద్ధమని చెప్పినాం. మీరు ఎక్కడ ఏ ప్లేస్లో మీరు కనుక మీటింగ్ పెట్టగలిగితే 4000 కోట్లు మా టైంలో లేవు, మేము షెడ్యూల్ ప్రకారం అన్ని కూడా కంప్లీట్ చేసినాం, మేము ఎప్పటికైనా సిద్ధం మీతో కూర్చోవడానికి చర్చించడానికి సిద్ధం అని చెప్పినాం. దానికి సంబంధించి వాళ్ళు ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. కేవలం ఏంటంటే బట్ట గాల్చి మొహాన వేయాలన్న ఆలోచనతో వీళ్ళు వెళ్ళడమే తప్ప వీళ్ళు పెట్టేటువంటి 1880 కోట్లని సింగిల్ పేమెంట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ అని కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. వీళ్ళని ఎప్పుడు తిట్టలేదే జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు పెట్టిన బకాయిలన్నింటినీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు మేము షెడ్యూల్ ప్రకారం కరెక్ట్ గా చేసినాం. లాస్ట్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేలో ఇవ్వాల్సినటువంటి ఒక క్వార్టర్ కానీ జూన్ లో ఇవ్వాల్సినటువంటి క్వార్టర్, ఆ 2 క్వార్టర్స్ మాత్రమే షెడ్యూల్ ప్రకారం పెండింగ్ ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు ఏ లెక్కలు చెప్తా ఉన్నారో తెలియదు. మేము బొత్స సందర్భంగా కూడా చెప్పినారు, మేము వస్తాం కూర్చుంటాం మీరు మాకు చూపించండి అని చెప్తే మళ్ళీ ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి కూడా వాళ్ళ దగ్గర ఉంది.